ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుతున్నారా లేదా? సో కన్సిస్టెంట్గా ఉండండి, బాగా చదువుకోండి. అండ్ డైలీ జాగ్రఫీ వీడియోస్ వస్తున్నాయి ఒక సిరీస్ లాగా. మీకు ఆల్రెడీ ఒక సిలబస్ అనేది నేను చేశాను ఒక వీడియోలో. సో ఆ సిలబస్లో నేను చెప్పిన టాపిక్స్ వైజ్గా నేను వీడియోస్ చేసుకుంటూ మీకు సిలబస్ కవర్ చేస్తాను. జాగ్రఫీ సిలబస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో నిన్న ఆల్రెడీ మనం ది హిమాలయాస్ టాపిక్ మనము చదువుకున్నాము. సో ఈరోజు మనము ఈ క్లాస్లోని ఏం చూద్దామంటే ఇంపార్టెంట్ ఆర్ మేజర్ పాసెస్ ఆఫ్ మౌంటైన్స్, హిమాలయన్ రేంజెస్లోని ఏమేమి పాసెస్ ఉన్నాయి అని మనం ఈ సెషన్లో చూద్దాము. అండ్ అలానే నార్త్ ఈస్ట్ సైడ్, నేను ఆల్రెడీ నిన్న సెషన్లో చెప్పాను, నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న హిల్స్ కూడా మనము ఈ క్లాస్లో కవర్ చేద్దాం. ఓకే, సో ఈ రెండు టాపిక్స్ మనం ఈ క్లాస్లో కవర్ చేద్దాం ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను ఆల్రెడీ అని నీట్గా రాసి పెట్టున్నాను. జమ్మూ అండ్ కాశ్మీర్లోని బుర్జీలా విత్ ట్రిక్స్, నేను మీకు ఇవన్నీ కూడా ట్రిక్స్తో పాటు నేను మీకు గుర్తు రిమెంబర్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఓకే, సో బుర్జీలా, పీర్ పాంజల్ అండ్ బనీహల్, సో ఈ మూడు అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సిక్కింలోని నాటూలా, జలేబ్లా, నాకులా ఇవన్నీ సిక్కింలో ఉంటుంది. అంటే ఇవన్నీ పాసెస్ అనమాట. సో ఓకే, మీకు పాసెస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ చెప్పున్నాను. సో కొత్తగా ఎవరైనా వచ్చుంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సో మళ్ళీ చెప్తాను. పాసెస్ అనేది ఏంటి అంటే, మనము హిమాలయాస్ ఎంత హైట్ ఉంటుంది, 8,000+ హైట్స్ ఉంటుంది. సో అది మనం ఇటు పక్క నుంచి మౌంటైన్స్, అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి మనము ట్రావెల్ చేయడానికి ఆ హిమాలయాస్ని మొత్తం మనము దాటిపోలేము. సో అటు నుంచి ఇటుకి ట్రాన్స్పోర్టేషన్స్కి హిమాలయాస్ అంటే మౌంటైన్స్ మధ్యలోనే కొన్ని గ్యాప్స్ అనేవి ఆటోమేటిక్గా అది ఇన్బిల్డ్ అయ్యింది, అంటే నేచురల్గా ఉంది. నేను మీకు డయాగ్రామ్ ద్వారా ఇంకా నీట్గా చెప్తాను. ఇవి మౌంటైన్స్ అనుకోండి. నేను ఆల్రెడీ నిన్న సెషన్లో చెప్పాను గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ అండ్ అవుటర్ హిమాలయాస్. సో అలాగా హిమాలయాస్ని ఆల్టిట్యూడ్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. అది త్రీ రోస్లో ఇలాగ 3 ప్యారల్గా ఉంటుందన్నమాట. ఇండియా అవుటర్, ఇన్నర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ అండ్ అవుటర్ హిమాలయాస్. సో అలాగా ఇలాగా గ్యాప్స్ అనేవి నేచురల్గా వచ్చి ఉంటాయి. ఇక్కడ నేను బొమ్మ గీసాను కదా, ఇదొక గ్యాప్, ఇదొక గ్యాప్, ఇదొక గ్యాప్. సో ఇదొక గ్యాప్. సో అలాగా ఇలాంటి గ్యాప్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి మౌంటైన్స్లో అనేవి ఉన్నాయి. సో మనము అటు నుంచి ఇటు పాస్ అవ్వడానికి, ట్రాన్స్పోర్టేషన్కి, ట్రావెల్కి అనుకున్నాము. మనము ఈ గ్యాప్స్ ఆల్రెడీ నేచురల్గా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మన పాసెస్ అనేది మనం ఏర్పరచుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇలాగా, సో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలాగా, సో ఇక్కడ నుంచి ఇలాగా. సో ఈ టైప్లోని మనము వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ ఏరియాకి ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే. సో ఈ వెళ్ళే దారిలోని ఇక్కడ మౌంటైన్స్ చాలా స్టేట్స్ని కవర్ చేస్తుంది. నేను ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ అండర్స్టాండింగ్కి ఇక్కడ రాస్తున్నాను. సో అది చాలా చాలా దూరం ఉంటుంది కదా, చాలా పెద్ద ఉంటుంది. సో చాలా స్టేట్స్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. సో అలాగా మీకు ఏ స్టేట్లో ఏ పాసెస్ ఉన్నాయని చాలా మల్టిపుల్ పాసెస్ అనేవి మీకు ఏర్పడ్డాయి. సో అవి ఎగ్జామ్స్లోని అడుగుతూ ఉంటారు. సో పర్టికులర్ ఇచ్చేసి ఏ స్టేట్లో ఉంది అని చెప్పి కానీ, లేకపోతే లేక్ నుంచి శ్రీనగర్కి అంటే ప్లేసెస్ ఇచ్చేసి ఏ పాస్ మీకు ఇది కనెక్ట్ చేస్తుంది, 2 సిటీస్ని అని చెప్పి అడగచ్చు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఎస్ఎస్సిలో ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి జీడీ కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయినా మీకు కనిపిస్తుంది స్ట్రాటజీకి క్వశ్చన్ కనుక వస్తే ఈ టాపిక్ నుంచి. సో అందుకని మనం ఇది చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో పాసెస్ అనేది ఏంటి అని అర్థమైంది కదా. సో నెక్స్ట్ గెట్ ఇన్ టు ఇట్. సో సిక్కింలోని నాటూలా, జలేబ్లా అండ్ నాకులా ఇలా 3 పాసెస్ ఉన్నాయి.
నేను ఇక్కడ డిస్కస్ చేస్తుంది మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాసెస్. అన్ని పాసెస్ ఉన్నవన్నీ మీరు చదువుకుంటూ పోవాలంటే అది అనవసరం, అన్నెసెసరీ అనమాట. సో మేజర్వి, ఇంపార్టెంట్వి, ఎగ్జామ్ ఓరియంటెడ్వి నేను ఇక్కడ మీకు రాస్తున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ దోస్. సో అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డీలా, యంగేప్, దిహాన్, డైపర్ అండ్ లేకాపాలి. సో ఇవన్నీ పాసెస్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో బారాబచ్చా, దెప్సా, రోహ్తాంగ్ అండ్ షిప్కీలా. నేను ఇక్కడ బ్లూ కలర్తో అండర్లైన్ చేస్తున్నా కదా, అవి చాలా ఇంపార్టెంట్. అంటే వీటికన్నా ఇవే ఇంపార్టెంట్. సో వీటితో పోలిస్తే ఇంకా ఇంపార్టెంట్. సో అవి పర్టికులర్గా అవి ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కనెక్ట్ అవుతుంది అన్నది నేను చెప్తాను. సో అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది. సో మిగతావి మీరు ఏ స్టేట్లో ఉండి పాసెస్ అన్నది చూసుకుంటే చాలు. ఓకే. నేను ఉత్తరాఖండ్లోని మన నీతి అండ్ లిపులే పాసెస్ అనేవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లడాక్, జోజిలా అండ్ పెన్సిలా. ఓకే. సో మన కరెంట్ అఫైర్స్ సెషన్స్లో చాలా చూసాము. లడాక్ మీద ఒక 2-3 న్యూస్ కంటిన్యూగా వచ్చింది మనకి. సో మేబీ అలాగా ఏదైనా ఒక స్టేట్ గురించి కానీ పర్టికులర్ రీజన్ గురించి కానీ కంటిన్యూగా రిపీటెడ్గా మీరు న్యూస్ చూస్తున్నప్పుడు దాని యొక్క స్టాటిక్ జీకే పరంగా అక్కడ ఉన్న మౌంటైన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న రివర్స్ కానివ్వండి, అక్కడ సీఎం ఎవరు, పిఎం ఎవరు, సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఇవన్నీ అక్కడ ఎన్ని లోక్సభ సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేబీ అక్కడ నుంచి స్టాటిక్ జీకే మీద కూడా క్వశ్చన్స్ అనేది రావచ్చు. ఓకే. అండ్ సో ఇప్పుడు మనము ఎలా గుర్తుపెట్టుకుందాం అనేది చూద్దాము. జమ్మూ అండ్ కాశ్మీర్. మనకందరికీ తెలుసు బుర్జ్ ఖలీఫా అనేది చాలా హైట్గా ఉంటుంది. ఆల్టిట్యూడ్లో వరల్డ్ అన్నింటిలో అది చాలా హైటెస్ట్. సో బుర్జ్ ఖలీఫా హైట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే హిల్ స్టేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, హైట్గా ఉంటుంది. సో హైట్గా ఉండడం వల్లే అవి అనేది కూల్గా ఉంటుంది. ఓకే. సో ఇది జనరల్ లాజిక్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. హై ప్లేసెస్లో, ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో చల్లగా ఉంటుంది అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అది తెలుసు మీకు. ఇట్స్ స్మాల్ థింగ్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, లేకపోతే రైనీగా ఉంటుందా? జమ్మూ అండ్ కాశ్మీర్లో చల్లగా ఉంటుంది. సో బుర్జ్ ఖలీఫా అనేది హైట్గా ఉంటుంది. సో బుర్జ్ ఖలీఫా, సో దాంతో ఇది సిమిలర్గా ఉంది కదా. సో బుర్జీలా అంటే, సో బుర్జీలా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఎందుకు? సో బుర్జ్ ఖలీఫా, బుర్జీలా రెండు కంపేర్ చేసుకునేలాగా. సో హైట్ ప్లేసెస్లోని చల్లగా ఉంటుంది కాబట్టి బుర్జీలా ఎక్కడ ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ పీర్ పాంజల్ అండ్ బనీహల్. సో ఈ రెండింటికి అంతగా అయితే ఏమీ నాకు రాలేదు ఆలోచిస్తే. పీర్ పాంజల్ అండ్ బనీహల్. సో జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది అలానే గుర్తుపెట్టుకోవడమే. జమ్మూ అండ్ కాశ్మీర్, పీర్ పాంజల్ అండ్ బనీహల్. ఓకే. బనీహల్, పీర్ పాంజల్. సో అక్కడ కూల్ క్లైమేట్ అనేది ఉంటుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో చలిగా ఉంటుంది. సో బుర్జ్ ఖలీఫా ఆల్టిట్యూడ్ హైట్గా ఉంటుంది. సో హైట్గా ఉన్న ప్లేస్లోని కూల్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బుర్జీలా అనే పాస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో నెక్స్ట్ పీర్ పాంజల్ అండ్ బనీహల్. దీనికి కూడా నేను ట్రిక్ ఈ సెషన్ ఎండ్లో చెప్తాను, ఏదో ఒకటి ఆలోచించి. అండ్ నెక్స్ట్ సిక్కిం. సో సిక్కింలోని నాటూలా, జలేప్లా అండ్ నాకులా. సిక్కింలోని మీకు చదవగానే ఆ స్టేట్ పేరు సిక్కిం అంటే సిక్. సో ఐ ఆమ్ సిక్, సో ఐ కాంట్ గో టు ఆఫీస్. సో సిక్ అంటే ఏంటి? ఆరోగ్యం బాగాలేకపోవడం, సిక్. సో సిక్కింలోని మనం సిక్ వరకు తీసుకున్నాము మన కన్వీనియంట్ కోసం. అండ్ మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం నాటు సాంగ్కి డ్యాన్స్ వేయగలమా? వేయలేం కదా. అదనేది ఆబ్వియస్గా మాస్ సాంగ్. సో మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నాటు సాంగ్కి డ్యాన్స్ వేయగలమా? వేయలేము. సో అందుకని నాటులా అనేది ఈ సిక్కిం రీజియన్లోని వస్తుంది. ఓకే. అండ్ జలేప్లా. మనకి మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనం హ్యాండ్ అయినా లేపగలమా?
హ్యాండ్ కూడా లేపలేము, అంటే అంత వీక్గా ఉన్నాం, సిక్గా ఉన్నామంటే వీక్గా ఉన్నాం. సో సో జలేపులా అంటే మనము లేపలేము, మన హ్యాండ్ని కూడా మనం లేపలేము. సో జలేపులా అనేది ఎక్కడ వస్తుంది? సిక్కింలో వస్తుంది. అండ్ నెక్స్ట్ నాకులా. నాకులా మనము ఎవరైనా మన సిబ్లింగ్స్తోని నార్మల్గా ఉంటాయి కదా ఊళ్ళు చిన్న చిన్నవి స్నాక్స్, తను నాకు ఇంత పెట్టారు, తనకి ఎక్కువ పెట్టారు, నాకు ఇది ఇవ్వలేదు, తనకు అవి కొనిచ్చారు అడగ కానీ ఇలాంటివి ఉంటుంది. సో నాకు నాకు అని మనం అంటుంటాం, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు అని చెప్పి. సో అలాగా మనకి సిక్ ఉన్నప్పుడు మనం అలాగా నాకు అది కావాలి, నాకు పెన్సిల్ కావాలి, నాకు పెన్ను కావాలని మనం సిబ్లింగ్స్తో కానీ పేరెంట్స్తో కానీ ఫైట్ చేయలేము. సో నాకులా అనేది ఎక్కడ వస్తుంది? సిక్కింలో వస్తుంది. సో క్లియరా? మీకు ఇది సిల్లీగా అనిపించవచ్చు, ఫనీగా అనిపించవచ్చు, స్టూపిడ్గా కూడా అనిపించవచ్చు, ఏమైనా అనిపించవచ్చు. బట్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది ఎగ్జామ్స్లో. సో అందుకే నాకు వచ్చింది నేను చెప్తున్న ట్రిక్స్. ఇంకా మీకు గుర్తుపెట్టుకోకపోవడం లేకపోతే దాన్ని ఫాలో అవ్వడం అనేది ఇట్స్ అప్ టు యూ. అండ్ సో నాటులా, జలేబ్లా, నాకులా అనేది స్కీమ్లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి కరెక్ట్గా బార్డర్లో ఉంటుంది. ఇక్కడ నేను మ్యాప్ వేసా, ఇది అరుణాచల్ ప్రదేశ్. సో మనకి ఇండియాకి బార్డర్లో ఉంటుంది. ఓకే. సో బార్డర్లో ఉంటుంది కాబట్టి వేరే కంట్రీస్ దగ్గర మనకి ఆబ్వియస్గా సోల్జర్స్ అనేది కావాలి. ఎందుకు? మన కంట్రీ ప్రొటెక్షన్కి సోల్జర్స్ కావాలి. సో సోల్జర్స్ని యంగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారా లేకపోతే ఓల్డ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకుంటారా? ఆబ్వియస్లీ యంగ్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటారు, అవునా కదా? సో అప్పుడే వాళ్ళు ఏంటి అగేనెస్ట్గా వాళ్ళు ఎనిమీస్ ఎవరైనా వస్తే హోస్టేజెస్ వాళ్ళని అదే ఫైట్ చేయడానికి ఉంటుంది, బాగుంటుంది, వాళ్ళు యంగ్లో ఉంటారు కాబట్టి. సో యంగ్ ఎప్ అనే పాస్ ఎక్కడ ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దిహాంగ్. ఇది తెలుసు మనకి, బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ అని. స్పెషల్గా దానికి ఇంకేమీ ట్రిక్ అవసరం లేదు. దిహాంగ్ అనేది బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ కాబట్టి ఆబ్వియస్గా దిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది. సో నేను స్టాటిక్ జీకే మీద ఒక క్లాస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, బయోస్ఫియర్ రిజర్వ్స్. సో అందులో కూడా మీకు దిబాంగ్ అని చెప్పి వచ్చింది. సో అక్కడ కూడా మీకు అది ఎక్కడ ఉంటుంది? దిబాంగ్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ ఆబ్వియస్గా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అక్కడ కూడా నేను స్టాటిక్ జీకే అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మీకు అన్ని వితిన్ ఇయర్స్, అది ఎప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, అండ్ ఎంఏబి ప్రోగ్రాంలో అది ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది, ఏ ఇయర్లో ఇన్వాల్వ్ అయింది. సో ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఒక సెషన్ చేసి అప్లోడ్ చేశాను విత్ ట్రిక్స్, అది కూడా రిమెంబర్ చేసుకోవడానికి. సో అక్కడ కూడా ఈ దిబాంగ్ వచ్చింది. సో అది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. సో ఇక్కడ దిహాంగ్ పాస్ కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది ఆబ్వియస్గా. ఓకే. అండ్ నెక్స్ట్ డైపర్. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఎవరైనా పిల్లలు వెళ్ళారనుకోండి, లైక్ చిన్నపిల్లలు అలాగా, సో వాళ్ళకి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎవరైనా కొట్టుకుంటుంటే అలా ఎటువంటి ఏదైనా అంటే నెగిటివ్ సీన్, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, ఊరికే ఏడ్ చేస్తారు భయపడి. సో భయపడి ఏడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆబ్వియస్గా టాయిలెట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం కావాలి? డైపర్ కావాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్సే, అర్థమవుతుంది. బట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది మీకు ఇంకేదైనా అవి ఉంటే మీరు అలా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఫైటింగ్స్, సో నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో అది చూసి పిల్లలు భయపడి టాయిలెట్ పోసేస్తారు. సో అందుకని డైపర్ కావాలి మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ లేకాపాని. లేకాపాని అంటే అంతకుముందు ప్రీవియస్గా మనకి ముందు సంవత్సరాలలోని సోల్జర్స్ ఎవరైనా అటుపక్క ఉంటే, అదే బార్డర్లో వెళ్ళి మనకి ఇండియాకి ప్రొటెక్షన్గా ఉంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరైనా మాట్లాడాలి అన్నప్పుడు లెటర్స్ రాసుకునేవాళ్ళు. ఓకేనా కదా? లెటర్స్ని తెలుగులో ఏమంటారు? లేఖ అంటాము. సో లేక్ పానీ కూడా ఎక్కడ వస్తుంది? అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. సో అది బార్డర్ కంట్రీ కాబట్టి. ఓకే. లేక్ పానీ. అండ్ నెక్స్ట్ బొమ్డీలా అంటే నార్మల్గా అంటే నార్మల్గా అది హిందీ టర్మ్ అనమాట. బొమ్డీ
అంటే హిందీలో ఏమొస్తుంది అంటే గొడవ పడ్డము, నసబెట్టడము, సో ఇలాగ నెగిటివ్ సెన్స్లో మీనింగ్ వస్తుంది. సో నేనైతే అలా చెప్తాను మీకు గుర్తుపెట్టుకోమని చెప్పి. సో బొంటీలా అని అంటే సో నస పెట్టడము, తగు వేసుకోవడము, సో అలాగా. సో ఆటోమేటిక్గా అది బార్డర్ కంట్రీస్లోనే కదా తగ్గులు అవుతుంటాయి, ఫైటింగ్స్ అవుతుంటాయి. సో నెగిటివ్ ఉంటుంది సెనోరి అక్కడంతా. సో అందుకని బొండీలా కూడా ఎక్కడ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. ఓకే, సో బొండీలా అంటే నస పెట్టడం, తగు చేసుకోవడం, సో ఆ సెన్స్ బొండీలా. సో అందుకని అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది, ఎందుకంటే అది బార్డర్ కంట్రీ కాబట్టి. అండ్ యంగ్ అంటే యూత్. సో యూత్ సోల్జర్స్ ఎవరు ఉంటారు, యూతే ఉంటారు. సో యంగ్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. సో బిహామ్ అనేది బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ కాబట్టి అది కూడా అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. అండ్ డైపర్స్, ఈ చిన్నపిల్లల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళ టెన్షన్కి భయపడి పోసేస్తుంటారు. సో అందుకని పిల్లల్ని అటువైపు తీసుకెళ్ళేటప్పుడు డైపర్ వేసుకోవాలి. సో అందుకని డైపర్ కూడా ఎక్కడ వస్తుంది, డైపర్ పాస్ అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. సో సోల్జర్స్ అనే వాళ్ళు లెటర్స్ వాళ్ళ ఫ్యామిలీకి రాస్తూ ఉంటారు, అంటే ఎలా ఉన్నారు, ఏంటి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి. సో లేక్ పానీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రోహతాంగ్. ఫస్ట్ ఇది గుర్తుండాలి, హిమాచల్ ప్రదేశ్ అనగానే రోహతాంగ్ గుర్తుండాలి. రోహతాంగ్ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే రోహిత్ అనే పేరుతో గుర్తుపెట్టుకున్నాం. చాలా సిమిలర్గా ఉంది రోహతాంగ్ అండ్ రోహిత్. సో రోహతాంగ్ షిప్ వేసుకుని, షిప్కి లాగా. సో రోహతాంగ్ షిప్ వేసుకుని హిమాచల్ ప్రదేశ్కి స్టార్ట్ అయ్యాడు. ఓకే, రోహతాంగ్ అంటే రోహిత్ షిప్ వేసుకుని అంటే షిప్కిలా హిమాచల్ ప్రదేశ్కి స్టార్ట్ అయ్యాడు. అక్కడ వాడికి దెబ్బ తగ్గింది వెళ్ళే దారిలో, జర్నీలోని, అంటే దెబ్సా. సో దెబ్సా అంటే వాడికి దెబ్బ తగ్గింది. సో అప్పుడు వాడు దానికి క్యూర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బారా అంటే హిందీలో 12, బారా అంటే ఏంటి హిందీలో 12 అనమాట. సో వాడికి దెబ్బ తగిలినప్పుడు ఆబ్వియస్గా దానికి ఏదో కట్టుకోవడం, ఏదో ఒకటి చేస్తాం కదా, బ్యాండేజ్ చేసుకోవడం. సో వాడు 12 రూపీస్ పెట్టి బారాలాచా అంటే 12 రూపీస్ పెట్టి వాడు బ్యాండేజ్ కొనుక్కొని బ్యాండేజ్ చేసుకున్నాడు. ఓకే, సో రోహతాంగ్ అంటే రోహిత్ షిప్ వేసుకుని హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాడు. సో వెళ్ళే దారిలో వాడికి దెబ్బ తగిలింది దెబ్సా. సో అప్పుడు వాళ్ళు 12 రూపీస్ పెట్టి బ్యాండేజ్ కొనుక్కున్నాడు బారాలాచా. ఓకే, అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో మనా, నీతి అండ్ లిపు లేక్. ఉత్తరాఖండ్ మనా, నీతి అండ్ లిపు లేక్. సో ఓకే, లదాఖ్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. సో లదాఖ్లోని జోజిలా అండ్ పెన్సిలా. జోజిలా అండ్ పెన్సిలా అంటే పెప్సీతో గుర్తుపెట్టుకోవచ్చు. లదాఖ్లో పెప్సీ తాగుతున్నారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ జోజిలా. సో లదాఖ్లో జూ ఉంది, సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, లదాఖ్లో ఒక జూ ఉంది అంటే జోజిలా. సో ఆ జూకి వెళ్తూ పెప్సీ తాగుతూ ఆ జూలోకి వెళ్ళాను. ఓకే, లదాఖ్లో జూ ఉంది, జోజిలా. సో పెన్సిలా అంటే పెప్సీతో గుర్తుపెట్టుకుంటాం పెన్సిలా. లేకపోతే పెన్సిల్లా కూడా అలా కూడా మీరు ఏమైనా స్టోరీ అలా పెట్టుకొని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో పెన్సిలా కదా, పెన్సిల్తో అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే పెప్సీ. సో జూ అనుకున్నాం కాబట్టి జూకి వెళ్ళేటప్పుడు ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు తింటూ తాగుతూ ఉంటాం కదా. సో మీకు అలా అంటే బాగా గుర్తుంటుంది. సో పెప్సీ తాగుతూ లదాఖ్లో ఉన్న జూకి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ కదా, మనా, నీతి అండ్ లిపు లేక్. ఉత్తరాఖండ్ మనా, లిపు లేక్. మనా అనుకునే వాళ్ళ దగ్గర మనము నీతిగా నిజాయితీగా ఉండాలి. ఓకే, సో అవి అనేది లిపు లేక్. ఇక్కడ లేక్ పానికి ఇక్కడ లిపు లేక్కి లేక్ ఉంది కాబట్టి రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో మనము మనా అనే వాళ్ళ దగ్గర నీతిగా ఉండాలి. అంతేగాని లిపుని మనం ఎలా అనుకున్నామంటే టిప్పు. ఇప్పుడు జనరల్గా గర్ల్స్ అంటుంటారు
తిప్పులాడి అంటే ఎక్కువ పొగరు చూపించే అమ్మాయిని అలాగా ఉండే వాళ్ళని తిప్పులాడి పొగరు పోతుంది. సో అలా అంటున్నాము. సో మనము అనుకునే వాళ్ళ దగ్గర నీతిగా ఉండాలి కానీ పొగరు చూపించకూడదు. పొగరు అంటే ఏంటి? లిప్పు లేక అంటే నేను చెప్పాను, ఏం చెప్పాను, తిప్పులాడి అని చెప్పి. సో అలాగా గుర్తుపెట్టుకోండి. ఇది మరి కొంచెం వర్స్ట్గా ఉంది, ఇది లిప్పు లేక్. సో కనెక్ట్ అవ్వట్లేదు. బట్ ఓకే, మీకు ఇంకేమైనా ఐడియా వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్. నాకు అయితే ఇది ఇక్కడ వరకే గుర్తొచ్చింది. సో నాకు అంతకు మించి రాలేదు. ఉత్తరాఖండ్లో మన అనుకునే వాళ్ళు ఉంటారు. మన అనుకుంటాం కాబట్టి నీతిగా ఉండాలి, అంతేగాని తిప్పులాడిలాగా పొగరు చూపించుకోకూడదు. ఓకే, సో ఇది దీని యొక్క ట్రిక్స్. సో దీనికన్నా ఇంకేమైనా బెటర్గా మీకు ఏమైనా అనిపిస్తే ట్రిక్స్ మీరు కింద కమెంట్ చేయండి. వేరే ఆస్పిరెంట్స్కి అది యూస్ అవుతుంది. సో నాకు కూడా ఇంకా నెక్స్ట్ టాపిక్స్లోని ట్రిక్స్ ఫామ్ చేయడానికి కూడా ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను 2 టాపిక్స్ అని చెప్పి. ఒకటి పాసెస్. సో పాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్లో ఉండే హిల్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఓకే, ఆల్రెడీ నేను ఇక్కడ మీకు మ్యాప్ వేసి పెట్టాను నీట్గా. మనం ఏదైనా ఇలా ఇటువంటి చదివేటప్పుడు మ్యాప్ ద్వారా చదివితే మ్యాప్ ఎక్కడెక్కడైతే నెససరీ ఉందో మ్యాక్సిమం నేను అది మ్యాప్స్ ద్వారా మీకు కవర్ చేయడానికి చూస్తాను. అప్పుడైతే మీకు మంచిగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మీకు బాగా వస్తుంది. ఫిగర్స్ ద్వారా పాయింట్అవుట్ చేస్తూ చెప్తే. ఓకే, సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ని మన మైండ్ అనేది ఫాస్ట్గా తీసుకుంటుంది. వెన్ కంపేర్ టు లెటర్స్ వీటన్నిటితో పోలిస్తే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఫాస్ట్గా తీసుకుంటుంది. సో అందుకని మనం ఏంటంటే బొమ్మల దాకా ట్రీ డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్స్, టేబుల్స్, సో యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ మీరు మన డేటాని మనం చదువుకునే దాన్ని షార్ట్గా రిప్రజెంట్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుంది. ఓకే, రివిజన్ కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో కమింగ్ టు నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అనగానే మీకు నార్త్ ఈస్ట్ ఈ మ్యాప్ అనేది బాగా గుర్తుండాలి. అంటే మీకు ప్రింట్ పడిపోయి ఉండాలి ఏది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఈ మ్యాప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏది ఎక్కడ ఉంటుంది, ఏ స్టేట్ ఎక్కడ ఉంటుంది, విత్ ఆర్డర్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్ కింద ఇక్కడ అస్సాం ఉంటుంది, సో నాగాలాండ్ ఉంటుంది, మణిపూర్ ఉంటుంది. సో ఇలాగా మీరు ఎక్కడెక్కడ ఏ స్టేట్ ఉంటుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న హిల్స్ని చూద్దాము. సో మిష్మి హిల్స్. ఫస్ట్ మిష్మి హిల్స్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ అబోర్ హిల్స్. అబోర్ హిల్స్ అనేది ఇటు చైనాకి ఇండియా బార్డర్కి మధ్యలో ఉంటుంది. అబోర్ హిల్స్ మీకు ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది కదా, చైనా బార్డర్కి ఇండియా బార్డర్కి మధ్యలో ఉంటుంది అబోర్ హిల్స్. అండ్ మీరీ హిల్స్. అండ్ డఫ్లా హిల్స్ ఏంటి అంటే అస్సాం బార్డర్కి అండ్ అరుణాచల్ బార్డర్కి మధ్యలో డఫ్లా హిల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్లో ఏ హిల్స్ ఉంటుంది? మిష్మి హిల్స్ ఉంటుంది, అబోర్ హిల్స్ ఉంటుంది, డఫ్లా హిల్స్ ఉంటుంది, అండ్ మీరీ హిల్స్ ఉంటుంది. మీరీ హిల్స్ ఉంటుంది. మీరీ, మిష్మి, అబోర్ అండ్ డఫ్లా అనేది అస్సాం దగ్గర ఉంటుంది. ఓకే, సో 2 M's ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో. 2 M's ఉన్న హిల్స్ ఏంటి? మీరీ అండ్ మిష్మి 2 M's ఉన్న హిల్స్ ఉంటాయి అస్సాంలో. అండ్ ఒక ఏ అంటే అబోర్ హిల్స్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీతో డఫ్లా హిల్స్ అనేది వస్తుంది, ADMM. సో 4 హిల్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో కవర్ అయిపోతుంది, మేజర్ హిల్స్. అండ్ నెక్స్ట్ ఓకే, పట్కై బమ్ హిల్స్ మర్చిపోయాము. సో ఇది అనేది ఈ అరుణాచల్తో బార్డర్తో ఉంటుందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లోనే ఉంటుంది. మయన్మార్కి బార్డర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మయన్మార్ కదా వచ్చేది. సో పట్కై బమ్ హిల్స్ అంటుంటాం దీన్ని. ఇది అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ బార్డర్లో ఉంటుంది. ఓకే, సో మొత్తం 5 హిల్స్ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో. అవేంటో చూద్దాం. ఏంటి? అబోర్ హిల్స్, ఏతో వచ్చేది అబోర్ హిల్స్. అండ్ 2 Mతో వచ్చే హిల్స్ ఏంటి? మిష్మి అండ్ మీరీ. అండ్ ఒకటి డీతో వచ్చేది ఏంటి? డఫ్లా హిల్స్. అండ్ ఒకటి పట్కై బమ్ హిల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అస్సాంలోని మిక్రీ హిల్స్ అండ్ రంగ్మా. ఇదంతా ఇంపార్టెంట్ కదా రంగ్మా.
ఊరికే రాసాను నేను, ఇంపార్టెంట్ అవ్వచ్చు, మేబీ రావచ్చు అని ఛాన్సెస్ ఉంది. అస్సాంలోని మికిర్. మికిర్కి నార్త్ సైడ్ ఖాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు లొకేషన్స్ బట్టి. దీనిపైన ఖాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. మిక్రీ హిల్స్ పైన ఖాజీరంగా నేషనల్ పార్క్. ఖాజీరంగా నేషనల్ పార్క్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే అది రైనోసర్స్ అనమాట. రైనోసర్స్ ఎక్కువగా ఉంటాయి ఖాజీరంగా నేషనల్ పార్క్లో. ఓకే, సో ఇంకా స్టాటిక్ జీకేలో నేషనల్ పార్క్స్ అవ్వలేదు. సో అందులో నేను మీకు కవర్ చేస్తాను ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది, దానికి అక్కడ ఏమైనా స్పెషల్ స్పీసీస్ ఉంటే అవి ఏంటి అని మెన్షన్ చేస్తూ కవర్ చేస్తాను స్టాటిక్ జీకేలో. సో మిక్కిరికి నార్త్ సైడ్ కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. సో ఇక్కడ రంగ్మా హిల్స్ ఉంది. ఓకే, అస్సాంలో 2 హిల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మేఘాలయ. నేను ఇది ఆల్రెడీ చెప్పుకున్నాను. మేఘాలయ గారో, ఖాసీ, జైంతియా అని 3 ట్రైబ్స్ ఉండేవాళ్ళు. ఆ ట్రైబ్స్ ఏంటి అంటే ఆ హిల్స్ దగ్గర ఉండేవాళ్ళు, 3 హిల్స్ దగ్గర. సో వాళ్ళు అక్కడ ఉంటున్నారని ఆ హిల్స్ కూడా ఆ ట్రైబ్స్ ఉంటున్నారు కాబట్టి అదే ట్రైబ్ నేమే ఆ హిల్ కూడా వచ్చేసింది. సో గారో, ఖాసీ, జైంతియా 3 ఇలా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా ఉంటుంది, ప్యారల్ ఏం ఉండవు, స్ట్రైట్గా ఉంటుంది. సో ఇది వచ్చి త్రిపురలో మనకి ఏం లేవు మేజర్ హిల్స్. అండ్ నెక్స్ట్ మిజోరాంలో మీజో హిల్స్ ఉంది. ఇది అంతగా మిజోరాం మీజో హిల్స్ ఇది ఈసీయే కదా. అండ్ నెక్స్ట్ మణిపూర్లో మణిపూర్ హిల్స్ ఉంది. మణిపూర్ హిల్స్ ఉంది. అండ్ నాగాల్యాండ్లో నాగా హిల్స్ ఉంటుంది. ఓకే, సో ఇవి నార్త్ ఈస్ట్లో ఉండే హిల్స్ అనమాట. ఇవి లొకేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. నాగాల్యాండ్లో నాగా హిల్స్ ఉంటుంది, మణిపూర్లో మణిపూర్ హిల్స్ ఉంటుంది, అండ్ మిజోరాంలో మీజో హిల్స్ ఉంటుంది, అండ్ మేఘాలయలో గారో, ఖాసీ, జైంతియా అని 3 హిల్స్ ఉంటుంది, అండ్ అస్సాంలో మికిర్. మేఘాలయలోని ఎక్కువ అసలు మేఘాలయకి ఎందుకు ఆ నేమ్ వచ్చింది అంటే వాటర్ అనేది రెయిన్ఫాల్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అది రిసీవ్ చేస్తుంది ఈ మేఘాలయ ఇయర్లీగా 200 సెంటీమీటర్స్ని మనం మేఘాలయలో చూడొచ్చు. సో ఇది ఎందుకు కామన్గా దేనివల్ల అక్కర్ అవుతుంది మేఘాలయలో అని అంటే వీటి యొక్క హిల్స్ అనేది ఫనల్ షేప్లో ఉండడం వల్ల. ఈ షేప్ ఫనల్ షేప్. ఈ హిల్స్ ఫనల్ షేప్లో ఉండడం వల్ల ఈ యొక్క మేఘాలయకి ఇంత రెయిన్ఫాల్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ యొక్క స్టేట్లో మేఘాలయ, గారో, ఖాసీ, జైంతియా. పర్టికులర్గా ఎక్కడ అంటే చెర్పుంజి అనే ప్లేస్లోని అక్కడ హిల్స్ మీద పర్టికులర్గా ఎక్కువ రెయిన్ఫాల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, చెర్పుంజి. సో ఈ ఏరియాలోని మనం ఎక్కువ రెయిన్ఫాల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మేఘాలయ రిసీవ్ అవుతుంది. సో అందుకనే అక్కడ ఆ స్టేట్కి మేఘాలయ అంటే మేఘముల యొక్క ఆలయము మేఘాలయ. ఓకే, సో ఇది మనకి హిల్స్ కవర్ చేసుకున్నాం విత్ ట్రిక్స్, అండ్ మనకి ఇక్కడ పాసెస్ కూడా కవర్ చేసుకున్నాం విత్ ట్రిక్స్ రిమెంబర్ అవ్వడానికి మీకు. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలానే డైలీ మీకు జాగ్రఫీ మీద అన్ని సెషన్స్ అనేది వస్తూ ఉంటుంది ఒక్కొక్క టాపిక్ మీద. సిలబస్ ఏంటి అనేది మీకు ఒకసారి కావాలి చూసుకోవాలి అని అనుకుంటే మీరు ఒకసారి ఆ వీడియో కూడా నేను ప్లేలిస్ట్ చేస్తున్నాను జాగ్రఫీ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని. అక్కడ వెళ్ళి మీరు చూస్తే మీకు జాగ్రఫీ సిలబస్ ఉంటుంది. నిన్న పెట్టిన హిమాలయాస్ గురించి వీడియో కూడా ఉంటుంది. ఎప్పుడు ఏది కావాలన్న టాపిక్స్ మీరు చూసుకోవచ్చు. సో డైలీ సెషన్స్ ఉంటుంది. అండ్ స్ట్రాటజీకి నేను ఈరోజు చేశాను. అండ్ రేపు సండే. సో రేపు నేను ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ ఏంటి అన్నది ఇంకా చేయలేదు. సో ఆర్ట్ అండ్ కల్చర్ మీద సిలబస్ చేసి అప్పుడు ఇంకా నెక్స్ట్ డే నుంచి స్ట్రాటజీకి ఒక క్లాస్, ఆర్ట్ అండ్ కల్చర్ ఒక క్లాస్, అలాగే ఆల్టర్నేటివ్గా డైలీ చేస్తూ ఉంటాను. నాకు వన్ ఆఫ్ ది కమెంట్ వచ్చింది. నేను యాక్చువల్గా స్ట్రాటజీకి వీక్లీ వన్స్ చేద్దాం అనుకున్నా, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా. బట్ వన్ ఆఫ్ ది కమెంట్ వచ్చింది ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి, సో మోర్ దెన్ 1 వీడియోస్ చేయండి అని చెప్పి. సో అందుకని నేను తర్వాత ఫిక్స్ అయ్యాను ఆల్టర్నేట్ డేస్లో చేద్దామని స్ట్రాటజీకి. సో అంటే ఈరోజు స్ట్రాటజీకి క్లాస్ జరిగితే రేపు ఆర్ట్ అండ్ కల్చర్, సో మళ్ళీ ఎల్లుండి స్ట్రాటజీకి. సో అలా అనమాట, అది కంటిన్యూ
కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ జాగ్రఫీ క్లాసెస్ మాత్రం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు. ఓకే. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2 డేస్కి వన్స్ కానీ 3 డేస్ వన్స్ కానీ నేను అప్లోడ్ చేస్తాను మీకు. అంతకుముందు డైలీ చెప్తూ ఉండేదాన్ని. సో కరెంట్ అఫైర్స్ 2-3 డేస్కి ఒకసారి నేను మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ బ్లాక్ బుక్ ఒకాబులరీ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో ఆ సిరీస్ కూడా నేను మీకు తొందరగా తీసుకొస్తే, అది కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ కమెంట్ చేశారు, బ్లాక్ బుక్ సిరీస్ కావాలి, నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నాయి, అవి హిందీ అర్థం కాదు, సో మీరు ఒకటి సిరీస్ చేయండి బ్లాక్ బుక్ మీద అని చెప్పారు. సో అకార్డింగ్ టు దట్ కమెంట్ బ్లాక్ బుక్ సిరీస్ మీద కూడా ఒకటి వర్క్ చేస్తున్నాను నేను. దాని మీద కూడా ఒక సిరీస్ మీకు తీసుకొని వస్తాను. ఒకాబులరీ, ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి ఆ బుక్లోని. ఇది అనేది ఒక బైబిల్, ఇంగ్లీష్కి ఒక బైబిల్ లాగా చెప్పచ్చు. ఏంటి బ్లాక్ బుక్. అన్ని ఎగ్జామ్స్ మీకు ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్స్ రైల్వేస్లో ఉండదు. సో ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్స్లో ఉన్నాయో అన్నిటికీ ఆ బుక్ అనేది ఒక బైబిల్ లాంటిది ఇంగ్లీష్కి. సో అందుకని అది కనుక ప్రిపేర్ అయితే మీరు ఏ ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉన్నా సరే ఇది అటెంప్ట్ చేయొచ్చు. సో అందుకని ఆ సిరీస్ కూడా నేను తీసుకొస్తాను soon as possible. So do subscribe as if this is the new channel. So I need all your support. So మీ గ్రూప్స్లో మీ రిలేటివ్స్లో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏమున్నా సరే, లైక్ వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ చెప్పారు కదా, సో అలాగా మీ ఒపీనియన్స్ ఏమున్నా కంటెంట్ పరంగా ఫీడ్బ్యాక్ కానీ ఇంకేమైనా సరే సజెషన్స్, చేంజెస్, ఇలా ఏమన్నా సరే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే మీ యొక్క ఒపీనియన్ ఏంటో నాకు తెలుస్తుంది. సో అకార్డింగ్లీ ఐ కెన్ మోల్డ్ మై సెల్ఫ్. ఓకే. సో బాయ్ ఆస్పిరెంట్స్, బాగా చదువుకోండి. సో కన్సిస్టెంట్గా ఉండండి, మీకు రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. సో బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్.